మల్లాపూర్ నాచారం మీర్పేట్ డివిజన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పరా సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్లో ఉప్పల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈరోజు ఒక బీసీలకు ఒక పండుగ వాతావరణం అనేది మనం కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు వెనుకబడ్డ తరగతులు అనుకొని మనను పట్టించుకున్న నాదుడు లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న మన ప్రజా ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరు ఎస్సీలే కావచ్చు. ఇవాళ మనం చూసుకోవచ్చు, మినిస్టర్లు 5 మినిస్టర్లు ఉన్నారు మనకి ఎస్సీకి సామాజిక వర్గానికి. ఇలా బీసీలను చూసుకోవచ్చు, ఎస్టీలను చూసుకోవచ్చు. ఇలా గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రజా పాలనలో భాగంగా ఇలా ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వానికి అందరూ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటాడని చెప్పి రేవంత్ అన్న అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4వ డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమక్షంలో సీఎం రేవంత్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చేసుకుంటూనే పోతున్నాం. అయినా కొంతమంది స్వార్థపరులు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీల పక్షపాతిగా నిల్చున్న మన రేవంత్ అన్న గారికి అడుగడుగున బీసీలే కానీ ప్రతి ఒక్క కులాల వారు కానీ జయగొడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రేవంత్ అన్న గారికి మన అడుగడుగున ప్రతి ఒక్క డివిజన్లో కానీ, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అడుగడుగున అన్నకి అడుగడుగున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మల్లాపూర్ డివిజన్ కానీ, మన హౌసింగ్ బోర్డు డివిజన్ కానీ, నాచారం డివిజన్ కానీ 3 డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ మన పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్, నాచారం, అదేవిధంగా అశోక్ నగర్ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగ జరుపుకున్న సందర్భం ఏంటంటే బీసీలకు 42% అనేది చరిత్రలోనే కనివిరిగినని ఈ యొక్క గొప్ప నిర్ణయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి నిరూపించింది ఏంటంటే పేదల ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీలకే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఇప్పుడు చెప్పుడు పోతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి పథకాలు చేస్తూ ప్రజలకు మెప్పి పొందుతూ ఇవాళ మరొక్కసారి బీసీలకు ఒక దేవుడుగా ఆయనకు ఇవాళ మేము ఇక్కడ మల్లాపూర్ చౌరస్తాలో పాలాభిషేకం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తానికి మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాబోయే ఇంకో 5-10 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ చేరేలా మా గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మరొకసారి మా బీసీ సోదరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి జై కాంగ్రెస్.